మీ టీవీ న్యూస్ కి స్వాగతం। మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు సేవ చేసే శక్తి భగవంతుడు ప్రసాదించాలని బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, యువత విభాగ అధ్యక్షుడు కోనాపూర్ సంతోషరావు, మాజీ జడ్పీటీసీ మేఘమాల సంతోష్, మాజీ ఎంపీపీ మంజుల కాశీనాథులు అన్నారు। సోమవారం నాడు మండల కేంద్రమైన కొల్చారంలో పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, సంతోష్ రావుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల మధ్య అంగరంగ వైభవంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా చేపట్టారు। ముందుగా కేక్ కట్ చేశారు। అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో పెద్ద ఎత్తున పండ్లు పంపిణీ చేశారు। ప్రవీణ్ జై తెలంగాణ కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే తెలంగాణ జాతి పిత తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు। తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు। జై తెలంగాణ అరే కట్టనే అన్న కరెక్ట్ కనిపిస్తుంది। ఓకే వెళ్ళిపోండి వెళ్ళిపోండి। మీరు ఇక్కడ చూసుకుంటే ఉండవా గోదారక్క ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మంచిగా మరి కేసీఆర్ గారి జన్మదినము పురస్కరించుకొని కొల్చారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ తరఫున కేక్ కట్ చేయడం జరిగింది। అంతేకాదు మరి కొల్చారం బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటే కంపెనీ కస్తూరిబా స్కూల్లో పండ్ల పంపిణీ కార్యక్రమము చేపడుతున్నాం కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున। మరి కేసీఆర్ సారు మా నాయకుడు, తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సావుకు సైతం భయపడకుండా సాగు దగ్గరికి పోయి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకుపోవడానికి, స్వర్ణ తెలంగాణ దిశగా తీసుకుపోవడానికి ఆయన కష్టము మరువలేనిది। మరి అంతేకాదు కేసీఆర్ సారు ఎలక్షన్లో చెప్పని కూడా అసలు ఈరోజు ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేను, కాకపోతే ఆయన చేసిన మంచి పనులు ఒక్కసారి గుర్తు చేసుకోవడం మంచిదని చెప్పి మాట్లాడుతున్నాను। మరి వికలాంగులకు 4000 పింఛన్ అయితేనేమి, మరి మహిళలకు 2000 రూపాయల పింఛన్ ఏమి కానీ, మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఎన్నో ప్రజా ఎంత నిండుకుపోయినాయంటే
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము తప్పు చేసినామేమో అనే ఆలోచనకు కూడా అందరు రావడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన పనులు, ఆయన అభివృద్ధి కూడా ఇంకా కూడా మనము మళ్ళీ పొందాలి అని మనం అందరం కోరుకుంటూ, అలాగే ఆయన కూడా ఆరోగ్యంగా ఉండి నిండు నూరేళ్ళు మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మనం ఆయన చేసిన ఇంకా కూడా మన పిల్లలకు, మన తరాలకు, కొన్ని తరాల దాకా కూడా గుర్తుకుండే అభివృద్ధిని చేసింది. కాబట్టి తెలంగాణ సాధించినమంటే కారణం కూడా ఆయననే. కాబట్టి కారణ జన్ముడుగా ఒక ప్రఖ్యాత కాయించిన వ్యక్తిగా మన కేసీఆర్ గారికి మన అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మొదటగా మన కొల్చారం మండల తరపున అందరి నుంచి కూడా కేసీఆర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మన తెలంగాణలో కేసీఆర్ తెచ్చిన తెలంగాణ సుసంపన్నంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న సమయంలో ముందుకు సాగి పచ్చదనం పరిశుభ్రతతో ఎక్కడ పల్లె చూసినా పట్టణం చూసినా చాలా సుసంపన్నంగా తయారైంది. ఆ టైంలోనే మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడి అభివృద్ధిని అక్కడే కూడా కుంటుపడేసి ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి లేకుండా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడం జరిగింది. అయితే మన ప్రజలందరికీ కూడా తెలుస్తుంది మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ మన కేసీఆర్ సార్ రావాలి, మళ్ళీ మనం కూడా సంతోషంగా ఉండాలి, మనమందరం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అనేది కూడా అందరూ. ఈరోజు కొల్చారం మండలంలో గౌరవ కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలకు అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మా కొల్చారం మండల ప్రజలందరి తరపున గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆయన చేసిన సేవలు తెలంగాణ రాష్ట్రము ఎప్పుడు కూడా మరవలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 200 ఉన్న పింఛన్ని 2000కు తీసుకొచ్చిన ఘనత ఈరోజు గౌరవ కేసీఆర్ గారు. ఇంటింటికి మంచినీరు అందించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఏ మారుమూల గ్రామంలోకి పోయినా కానీ రోడ్లు లేకుండే, మరి ఆ రోడ్లను పబ్లిక్కు మంచి సౌకర్యం కల్పించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఎటువంటి మేనిఫెస్టోలో కూడా చెప్పని హామీని నెరవేర్చినటువంటి ఘనత. మరి రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు అందించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్. అంటే రైతుల పక్షాన ఉంటాడు కాబట్టి, రైతుల గురించి అవగాహన కలిగినటువంటి నాయకుడు కాబట్టి గౌరవ కేసీఆర్ గారు. మరి తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ కూడా కేసీఆర్ అంటే ఈరోజు ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ కేసీఆర్ అంటే కేసీఆరే. కేసీఆర్ లాంటి నాయకుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేడు. అలాంటి నాయకుడినే మరి రేపు రాబోయే రోజులలో కూడా మనం తెచ్చుకోవాలి. మరి మనకి అన్ని మీటింగ్లలో కూడా మనము తప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయొద్దని చెప్పినటువంటి నాయకుడు. మరి మనం మోసపోవద్దు అని అంటే ఒక్కసారి మార్పు కావాలని చెప్పి మనం ఇంతటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పాలనను చూస్తుంటే మరి 15 నెలలు కూడా జరగలేదు. ఏ గ్రామంలో అయినా కూడా మరి అసంతృప్తే. వాళ్ళు ఏ మేనిఫెస్టోలో ఇచ్చింది హామీ నెరవేర్చమని చెప్పి మన నాయకులు హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మన సుత్తా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, మరి ఎక్కడన్నా మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చండి, మేము రైతుల పక్షాన ఉంటామని చెప్పి అడుగుతుంటే మరి వాళ్ళు దుమ్మెత్తిపోవడము, మరి తిట్టడము, ఇలాంటి అరెస్టులు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా అన్ని స్థానాలు జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు గెలిచి మరి ప్రతి కార్యకర్తకు, ప్రతి రైతుకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ నాయకులు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారి జన్మదిన వేడుకల కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై